సో హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులు తయారీ విధానం అయితే చూడబోతున్నాం అనమాట. సో హౌ టు మేక్ అటుకులు. సో ఇది వచ్చేసి చాలా వరకు చాలా మందికి తెలీదు. బట్ ఇప్పుడైతే మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు అటుకులు ఎలా తయారవుతాయి, అసలు ఎలా వస్తాయి అన్నది అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. సో ప్రతిదీ కూడా మీకైతే అర్థమయ్యేలా చెప్తాను కాబట్టి, సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ మనకి ఫస్ట్ కంటే చూసుకున్నట్లయితే ఏదైతే ధాన్యం అయితే ఏదైతే ఉంటుందో, సో అది వచ్చేసి మనం ఒక 24 hours అయితే నానబెట్టుకుని ఉండించుకోవాలన్నమాట. అండ్ నానబెట్టుకున్న ధాన్యాన్ని అయితే తర్వాత వాడ్చి దాన్ని వచ్చేసి తడి పొడిగా ఉండేలా చూసుకుని, మనకి అటుకుల మిల్లులు అన్నది సెపరేట్గా ఉంటాయి. సో ఫ్లోరింగ్ మిల్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఉండదన్నమాట. సో అటుకుల మిల్లు అంటే సెపరేట్గా ఉంటాయి. అక్కడ తీసుకెళ్ళినట్లయితే మనకి అటుకులు అన్నీ కింద అయితే వేస్తారనమాట. సో కింద అయితే వేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2 పొయ్యిల్లా ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి మనకి సెపరేట్గా అటుకులు అయితే వేపుతారనమాట. సో మనకి తడి పొడిగా తీసుకెళ్తాం కదా, సో అవి వచ్చేసి మనకి ఆ పొయ్యిల్లో వేసి వేపుతారు. సో అందులో దాంతోపాటు ధాన్యంతో పాటు మనకి ఇసుక ఉంటుంది కదా, గరికిసుక అంటారు. సో ఆ గరికిసుకతో కలిపి అదైతే ధాన్యాన్ని అయితే అలాగైతే వేపడం అయితే జరుగుతుంది. అండ్ పక్కన నుంచే మనం చూసుకున్నట్లయితే మంట ఏదైతే ఉందో, సో ఆ మంట వచ్చేసి మనకి చాలా ఎక్కువ అయితే హీట్ అయితే ఉంటుంది. అది కాగడం కోసం చాలా వరకు ఆ ధాన్యం పొట్టిని ప్రిఫర్ చేస్తారు. కొంతమంది అయితే ఏదైతే శనగలో సంబంధించిన పైన తొక్క ఉంటుంది కదా, సో ఆ దాన్ని కూడా ప్రిఫర్ చేస్తారనమాట. సో హీట్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అవడం కోసం. అండ్ దాంట్లో వేగిన ఏదైతే వడ్లు ఉంటాయో, సో ఆ వడ్లన్నీ కూడా మనం తీసుకుని ఒక పక్కన అయితే వేసుకుంటారు. సో ఆ పక్కన వేసుకున్న అన్నీ కూడా మనం అయితే కలెక్ట్ చేసి సెపరేట్గా మిల్ అని చెప్పాను కదా, సో ఇది వచ్చేసి ఏదైతే ధాన్యం ఆడతారో సో ఆ మిల్ అనమాట. ఈ బౌల్లో వేసినట్లయితే మనకి అదైతే గ్రైండ్ అయితే చేస్తుంది. సో అది గ్రైండ్ అంటే వేరేగా ఉంటుంది, బట్ ఇదైతే వేరేగా చేస్తుంది అనమాట. ఇది ధాన్యాన్ని ప్రతిదాన్ని కూడా సన్నంగా అయితే సాగదీస్తుంది అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ అది వేడిగా ఉంది కదా, సో ఆ వేడిలో సాగదీసినట్లయితే మనకైతే అటుకు అన్నది సెపరేట్గా మంచి నీట్గా అందంగా అయితే వస్తుంది. దానివల్ల అయితే మనకి అటుకులు అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మిల్లో చూసుకున్నట్లయితే అటుకుకి సంబంధించి అటుకులన్నీ ఒకవైపు వస్తున్నట్లయితే దీనిపైన ఏదైతే ధాన్యం పొట్టు ఉంటుందో ఆ పొట్టు అంతా కూడా మనకి సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యి పక్కకు వెళ్ళిపోద్ది అనమాట. సో మొత్తం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అదైతే చాలా రౌండ్గా అయితే తిరుగుతుంది ఫాస్ట్గాని. ఆ హీట్కి మనకి ఏంటంటే ధాన్యం దాని తర్వాత పొట్టుకు పొట్టు మనకి సెపరేట్ అయితే అవుతుంది. ఆ సెపరేట్ అయిన మొత్తం అన్ని వేస్టేజ్ని మళ్ళీ వాళ్ళు రీసైకిల్ చేసి అక్కడ ఏదైతే హీటింగ్కి వాడుతున్నారో సో అలాగైతే హీట్ చేయడానికి అయితే వాడతారనమాట. అండ్ మనకైతే అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు, ఆయన చూపిస్తున్నారు కదా, సో ఆ చూపించిన తర్వాత మనకి పక్కనే ఒక జల్లెళ్ళ ఉంది. ఆ జల్లెల్లో వేసినట్లయితే మనకి చిన్న చిన్న వేస్టేజ్ ఉంటుంది కదా అటుకులోని, అదంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు అలాగే వేయడం వల్ల ఏంటంటే మనకి అటుకు అన్నది స్టిఫ్గా అయితే ఉంటుంది, ఏంటంటే మెత్తపడకుండా. అండ్ దాంతోపాటు ఏదైతే వేడైతే ఉందో ఆ వేడైతే చల్లారిన తర్వాత అటుకులు అయితే మంచి గ్లోనెస్ అయితే వస్తాయన్నమాట. సో ఇది అటుకులు తయారీ విధానం.